శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిని జరుపుకుంటాము. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం శేషగిరిరావుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చక స్వామి బ్రహ్మశ్రీ ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో పలువురు స్వాములు ప్రతి సంవత్సరము దత్తమాల ధారణ చేస్తూ ఉంటారు. విధి విధానాలను అవలంబిస్తూ భిక్షాటన చేస్తూ నియమనిష్టలతో దత్తస్వామిని సేవించుకుంటారు. గత 20 సంవత్సరాలుగా ఈ ఆలయంలో స్వాములు మాలధారణ చేస్తున్నారు. ఈ 2023వ సంవత్సరం కూడా అనేక మంది స్వాములు మాలధారణ చేశారు. దత్త జయంతి రోజున ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమము, లక్షపత్రి వంటి పూజాది కార్యక్రమములు జరిగాయి. వాటితో పాటు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ పూజాది కార్యక్రమాలను మనము కూడా వీక్షించి ఆ దత్తదేవుని అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రీ గురుదత్త జై గురుదత్త. పశ్యందు గంధేన దేవా సంసేగా భవంతు సంశయః తస్మాత్ గంధః పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి సంకల్పమస్తు కర్మసిద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు వర్షశత సంపూర్ణమస్తు యజమానస్య కౌండిన్య గోత్రాభివృద్ధిరస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు ఇష్టసంపదస్తు ఇది హస్తద్వయోనోదక పూర్త కలసత్వం గృహీత్వా సర్వేభ్యో దిక్పాలకాయ స్వాహా. అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవాన్ జాతవేన శ్రేతనవామ సోమవరామి యతో నిదహాతి వేదః సనపరహు దుర్గాన్ పుష్పానావేవ సుందరదాత్యగ్నిః యార్పుష్పవేదం అస్య యజ్ఞస్య సుకృతం సూర్యగ్రహస్య దేవతం అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవా కమృతాయ ప్రజేతే మే ఉత్తమాయ జయమహే భోతే వసంతకరోహి ఆదయ పుణ్యఫాగ్నే ప్రతియాగ్రహకృతా పూర్తే సకం దుర్జయనామ యజ్ఞాస్మిన్ సదస్య అర్జుతార సంశ్రే దేవాయదానస్య దాయికం విష్ణుర్విదయ త్రిశూలహస్తాయ సాంగసాయుధరాహ యజ్ఞపత్రే పత్రపరివారహితాయ నమః. ఈశాన్య దిక్పాగే ఈశాన్య దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యజుర్వేద పురుషమావాహయామి స్థాపయామి గృణారోహవ్యదానాదయే నిహోతానా సత్సపరిహిషి. ఓం సామవేద అథర్వవేద పురుషం స్వస్తిరేంద్ర పుత్రస్రవా స్వస్తిన పూషణస్వర్యదాః స్వస్తిన బృహస్పతి దదాతు స్థిరో భవాన్ జాతవేదో ఆవహ. ఓం అవధూతాయ అత్రిపుత్రాయ సద్గురుదత్తాత్రేయాయ ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ. ఆసనం సద్గురుదత్తాత్రేయ స్వామినే నమో నమః. పర్యాగం శూద్రో అజాయత సద్గురుదత్తాత్రేయ స్వామినే నమో నమః. శ్రీ సద్గురుదత్తాత్రేయ స్వామినే నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం
వంచదే ప్రవంచదే కాయజ్ఞానామయేన గుణమూర్తే నమో వరవర్యాచ కన్యాచ నమో శ్లోక్యాచ త్రాసాన్యాయ ధర్మావన్యాయ కచ్యాయ విద్యాయ సత్యాయ నమో రాజ్యాయ వైశుద్ధాయ నమః కూప్యాయ చావల్యాయ చోకరణాయ చోకరణాయ నమః క్షేత్రీరాయ నమసా దేవతే యచ్చయోచ్చమనరాయ దేవత లోకే తనయేమాన ఆయుషమనో సహస్రాణి సహస్రశో బాహోస్తవాహేతయః तासामीशानो भगवत्पराचिनमुखाकृति सहस्रादिशयावशिकासुक्तभक्तिनः येनेषु विविद्यन्ते पात्रेषु पिबतो जनान् जने वदन्वानि तन्मसि नमोद्रेभ्यो ये पृथिव्याव्ये अन्तरिक्षे दिव्येश मन्दमातो वर्षभुसभक्ते ज्योतिष प्राचीर्दशदक्षिणादशप्रति ॐ अग्नाविष्णोदोषे मामत्तन्तमाग्निनः जुम्नैर्वाणि అనువాదం చెప్పి అదే బాటలో కలపాలి అదే ఉంటుంది ఓం వాచశ్చమే ప్రథమశ్చమే ప్రయాతిశ్చమే ప్రసీదిశ్చమే నీతిశ్చమే ప్రతిశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే ఓజశ్చమే సహస్రమాత్మచమే చతుశ్చమే శర్మాచమే వరుణాచమే జ్ఞానాచమే స్థితిర్చమే మరోగోజమే శ్రీదీనాచమే ఆయుష్చమే రాజామే యజ్ఞేన కల్పంతా జైష్ఠ్యమాచమే వృద్ధించామే వృద్ధించమే యజ్ఞేన కల్పంతా सत्यञ्चामे सन्दाचामे जगच्चमे दरिञ्चमे दयश्चमे सूच्चामे प्रभुच्चामे यज्ञेनाकल्पन्ता ओम यज्ञेनाकल्पन्ता नित्यामे वचश्चमे प्रियञ्चामे रुखावच्चामे ओम कामश्चमे सोमन यज्ञेनाकल्पन्ता मूर्चामे सोमृदाचमे वयश्चमे रसश्चमे कुरुञ्चामे मधुश्चमे सत्यश्चमे श्रीवीरश्चमे नवादतमे नमोदजन्दन श्री गुरुदेव दत्तुनकु जय गोविंद ఓం గ్రామ్ దత్తాత్రేయ నమః ఓం గ్రామ్ దత్తాత్రేయ साहेबावर डिटेल चे मग ओम दत्तम निरावरणीमहे घातम जिज्ञाया घातम जगदीशे वेणुमलिंजने ओम दत्तात्रेय कामकान्तिर्महे ओम वैश्वानराय लीला लीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा अग्निं प्रतिष्ठाप्य स्वप्रतिष्ठितमस्तु हर नमः पार्वती पतये हर हर महादेव हर बोला शंकर भगवान की जय दत्तात्रेय स्वामी वाली की जय अग्निं प्रतिष्ठाप्य वेसिन मध्य वेसिन जय गुरुदत्ता जय गुरुदत्ता अवधूत चिंतन श्री गुरुदेव दत्तुनकु जय अग्निं प्रतिष्ठाप्य स्वप्रतिष्ठितमस्तु बोधभवस्वरं पात्रत्रयं अक्षदोदकपूर्णं कृत्वा अग्नेः पूर्वेण ब्रह्मणोर्गमनं नमः ओम देवमुखाय नमः ओम वैश्वानराय नमः ओम ज्ञातमेवसे नमः ओम यज्ञपुरुषाय नमः ओम एकः ईशान्यं स्वाहा वायुव्याग्नेयं स्वाहा मध्यग्रे स्वाहा अग्नेयं नमः ओम तदगत्यने प्रधानं होमः धर्म्यामस्तीर्या लाजां विरपदाय ओम द्रव्यादिस्तीर्य अभिकार्य पंचविकारेति विचर विचर विष्णु ओम गणानात्मा गणपतिमहामहे कविं कवीनामपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां वित्ये सामग्र्य स्वाहा स्वाहा महागणपतये नमः ओम आदित्याय सोमाय वराय गुणाय पुरुषप्रजप्यश्चारावे केतवे नमो नमः स्वाहा नवग्रहाय नमः नवग्रह भगवान की जय दत्तात्रेय जयंती दत्तात्रेయుడు అగ్ని అనసూయ దంపతులకు అగ్ని మహర్షికి జన్మించినటువంటి వాడు అన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపంలో ఉద్భవించాడు ఆయన ఇది చేతయ్య అంటే ఆ యొక్క లోకంలో గురుతత్వాన్ని తెలియజేయడం కోసం ఆ యొక్క అంతేకాకుండా ఆ మనకి సనాతన ధర్మాన్ని
ధర్మాన్ని చక్కగా అనుష్ఠించడం కోసం, వేద ధర్మాన్ని కాపాడడం కోసం, వేదాన్ని కాపాడడం కోసం ఆయన ఉద్భవించాడు. అంతేకాకుండా అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఆయన వాటిని ఆయనకి అత్రికి ఆయన భార్య అనసూయకు ఇద్దరికి కూడా జన్మించాడు అన్నమాట. ఎవరు? ఆ యొక్క దత్తాత్రేయ స్వామి గారు. ఆయన యొక్క భార్య అనగానేని వారి ఇరువురు కూడా చక్కగా అంటే మనం మామూలుగా ఉన్నటువంటి దంపతులుగా కాకుండా ఆ యొక్క జగదప్పికలో ఉండి పార్వతీ పరమేశ్వరం అన్నట్లుగా వారు ఆది దంపతులుగా కలిసి ఆ యొక్క సమస్త శిష్యులను కూడా అనుగ్రహించారు, గురుతత్వాన్ని అనుగ్రహించారు. వేద ధర్మాన్ని సమస్త ధర్మాన్ని కూడా శిష్యులకు ఉపదేశం చేసి చక్కగా వైదిక ధర్మాన్ని అందరూ కూడా అనుష్ఠించే విధంగా అనుగ్రహించారు. ఆయనకి ఇంకొక అవతారం ఏమిటంటే శ్రీపాద వల్లభుడు అని చెప్పి అవతారం కూడా ఉందన్నమాట. ఆయనే అనేక అవతారాలు రూపాలు కూడా ఎత్తి ఆ యొక్క మానవులు ఉద్ధరిస్తూ ఉండేవాడు. అటువంటి దత్తాత్రేయుడు ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అత్రి అనసూయ దంపతులకు జన్మించాడు అన్నమాట. అటువంటి దత్తాత్రేయుడు ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున మనం ఈ యొక్క హోమ కార్యక్రమం చేసుకున్నాం. ముందుగా మనం మండపారాధన కార్యక్రమం చేసుకున్నాం, గణపతి పూజ కార్యక్రమం, అలాగే స్థలం శుద్ధి కోసం పుణ్యాహవాదన కార్యక్రమం, అలాగే దేవతల్ని కూడా ఇంద్రావష్టపాలతో సైతంగా, అలాగే చక్కగా నవగ్రహాలతో సైతంగా సమస్త దేవతల్ని కూడా మండపంలో ఆవాహనగా ఇచ్చి ప్రధాన కలశాన్ని ఇక్కడ ఉంచి తర్వాత స్వామివారికి అష్టోత్తరాలతో మండపంలో పూజా కార్యక్రమం చేసుకుని స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నాం. అక్కడ ఆ అభిషేక కార్యక్రమం అనంతరం ఇప్పుడు హోమ కార్యక్రమం చేసుకుంటాం. ఈ హోమ కార్యక్రమం ఎందుకయ్యా అంటే మనకి సనాతన ధర్మంలో ఇప్పుడు కూడా హోమము, యజ్ఞము అనేవి 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు యజ్ఞము అలాగే యాగము అని కూడా పిలుస్తూ ఉంటారు. యజ్ఞము, యాగము అనేవి ఒక రోజుతో పూర్తయ్యేవి కాదు, కొంతకాలం పాటు అలాగా ఎక్కువ కాలం పాటు చేసేటువంటి విధానం యజ్ఞము, యాగము. అలాగే హోమం అంటే ఆ రోజున చేసి ఆ రోజుతో కానీ లేదా 2వ రోజుతో కానీ లేదా 3వ రోజుతో కానీ ముగిసిపోతుంది ఆ యొక్క హోమ కార్యక్రమం అన్నమాట. అటువంటి హోమ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే దేవతలకు మనం ఏమిచ్చినా ఇందాక మీరు అభిషేక ద్రవ్యాలు ఇచ్చారు, అలాగే తర్వాత పుష్పాలతో పూజ చేశాం. ఏమిచ్చినా అలాగే నైవేద్యం సమర్పిస్తాం. ఏమి సమర్పించినా దేవతలు అలా వీక్షణ చేస్తారంటే కళ్ళతో చూస్తారు. వారు స్వయంగా స్వీకరించాలంటే మనకు అగ్నిహోత్రుడు ద్వారా మాత్రమే సమర్పించాలి. అగ్నిహోత్రుడు ఆయనకు హవ్యవాహనుడు అని చెప్పి పేరు అన్నమాట. ఆయన అంటే మన హవ్యము అంటే మనం ఇచ్చేటువంటి ద్రవ్యం, అంటే మీ దగ్గర ఉన్నటువంటి పేలాలు కానివ్వండి, ఈ వేసేటువంటి నెయ్యి కానీ వీటిల్లో హవ్యము అంటారు. హవ్యవాహనుడు, వాహనుడు అంటే తీసుకుని వెళ్ళేవాడు అని అర్థం. ఆయన తీసుకువెళ్ళి ఎవరికి ఇస్తాడు? మనం ఏ దేవత పేరు చెప్పి మనం స్వాహ అంటాము ఆ దేవతకి ఇస్తాడు ఆయన. అంటే మనం గణపతి స్వాహ అంటే గణపతికి ఇస్తాడు, లేదా దుర్గా స్వాహ అంటే దుర్గకి ఇస్తాడు, అలాగే దత్తాత్రేయ స్వాహ అంటే దత్తాత్రేయుడికి ఇస్తాడు. ఏ దేవత పేరు చెప్తే ఆ దేవతలకు ఇస్తే వారు స్వయంగా స్వీకరిస్తారు వాటిని. అలా స్వీకరించి మనకు చక్కగా అనుగ్రహాన్ని కటాక్షిస్తారు ఆ దేవతలు అన్నమాట అండి. అందుచేతనే హోమము, యజ్ఞము అనేవి మన సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ ఉండవు అన్నమాట. అందుచేత ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటాం. మీరందరూ కూడా వీరిద్దరు కూడా చక్కగా దంపతులు అన్యోన్యంగా ఈ యొక్క దంపతులు ఎప్పుడు కూడా ఎడబాయకుండా అన్యోన్యతతో ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క కార్యక్రమం ముఖ్యంగా చేసుకోవాలన్నమాట. దత్తాత్రేయుడు అలాగే అనఘాదేవి ఇద్దరు కూడా చక్కగా అన్యోన్య దంపతులు అన్నమాట. వాడు ఒకరు హృదయంలో ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి వారి యొక్క అనుగ్రహంతో మీరు కూడా ఎల్లవేళలా ఆ యొక్క దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పొందాలి కనుక చక్కగా శ్రద్ధా కార్యక్రమంతో ఈ యొక్క హవన కార్యక్రమం చేసుకోండి. శ్రీయకాంతాయ కళ్యాణ విశేషితేర్జనమై శ్రీ వెంకటేశవాసాయ శ్రీనివాసాయ మంగళమై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిదేవతాయ స్వాహా. ఉమారామలింగేశ్వరాయ నమః. స్వామి
పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యార్చం గృహీత్వా ఓం నమః శివాయ జపయో భవేత నమః శంకరాయ జపయస్కరాయ నమః శివాయ జప హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చందన శ్రీ గురుదేవ దత్తునకు జయ గోవింద గోవింద కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే మగశ్చమే ద్రవైనంచమే భద్రంచమే శ్రేయశ్చమే వసశ్చమే హిరంచమే యజ్ఞేన కల్పదా పూర్ణాహుత్యుత్తమాద్యుహోతి इंद्राग्निदेशे नमः ओम अष्टमाय नमः ओम ह्रीं बीजाय नमः ओम నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చేయం జర నీటితో కులలు పెట్టండి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర గురుదేవ దత్తునకు జై. కర్పూర నీరాజన కర్పూర నీరాజనం దర్శయామి. ఆపవ అగ్నే రాజతనం ఆయతనవాన్ భవతి ఆయతనం వేద వాయుర్వా అవామాయతనం రాజతనవాన్ భవతి భవతి యశ్చంద్రమసాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమసాయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అవామాయతనం ఆయతనవాన్ భవతి నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి యప్పచ్చస్యాయతనం వేద ఆపో వై వచ్చస్యాయతనం యయేవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం కవయప్రాప్తిమా సత్వాప్తిమా సత్కవయప్కవయప్రాప్తిమా సహ దేవాయనమిదం దేవా దేవాయనము మే సుమనస్య మానో సుమనస్య మానో మే సుమనస్య మానో సద సంవత్సరం దీర్ఘమాయుః ప్రియేంద్రియ ప్రతిష్టతే రోచనో రోచమానః శ్రవణః శోభమానః కళ్యాణః నీ ఫ్రెండ్స్ ఎలా పిలుస్తారు నిన్ను? నిక్ నేమ్స్ ఏమి లేవా? నాయన
వాళ్ళు వాటర్ బ్యాగ్లు అక్కడికి తెచ్చి ఇక్కడ ఇరా చెప్పండి అమ్మా. స్వామివారి దర్శనాలు దేవుడి యొక్క దేవుడు భక్తులు గమనించాలి. మీకు ఇచ్చినటువంటి వాటర్ బ్యాగ్స్ తాగడానికి నియమించాలి. ఈ యొక్క మహానగర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క దర్శనాన్ని